గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి పోయి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, తద్వారా సమాజానికి హాని కలిగించవద్దని అల్లూరు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ యువతకు హితబోధ చేశారు. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా అల్లూరు జిల్లా పాడేరులో నిర్వహించిన అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి అంబేద్కర్ కూడల వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి సాగుతో పాటు గంజాయి సేవించటాన్ని యువత వ్యతిరేకించాలని, అలాగే వాటి ద్వారా కలిగే కష్టనష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి మంచి వైపు నడిపించాలని సూచించారు. ఏజెన్సీలో కూడా ఇటీవల సైబర్ నేరాలు పెరిగాయని, సైబర్ నేరాల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎస్పీ అమిత్ బర్దార్ మాట్లాడుతూ సైబర్ నేరాలు పెరిగిన నేపథ్యంలో ఎటువంటి లింకులు ఓపెన్ చేయవద్దని, అనుమానం ఉంటే 1930 నెంబర్కు కాల్ చేయాలని సూచించారు. ఈరోజు ఒక ముఖ్యమైన 3 విషయాల గురించి, మన జిల్లాకి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడటం కోసం, అవగాహన కలిగించడం కోసం ఈరోజు ర్యాలీ చేపట్టాం. ఒకటి, రోడ్ సేఫ్టీకి సంబంధించి విపరీతమైన యాక్సిడెంట్ జరగడం కారణంగా ఒక అవగాహన సదస్సు చేయడం జరిగింది. అలానే గాంజా నిర్మూలన మరియు దాని డిఅడిక్షన్ సంబంధించి కూడా ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ మధ్య ఎక్కువగా పెరుగుతున్న మన సైబర్ నేరాల మీద కూడా ఒక అవగాహన సదస్సు చేయడం జరిగింది. దీనికి మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఈఓ గారు, జేసీ గారు, మిగతా ఆఫీసర్స్ అందరూ ఈసీఐసీ ర్యాలీని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సింపుల్ కారణం ఓవర్ స్పీడింగ్ లేదా హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతున్న ఇష్యూస్ అండి. అండ్ ఓవర్ లోడింగ్ అంటే జీప్లో 10 మందికి పైన జనాలు, ఆటోలో 8 మందికి పైన జనాలు జీప్ కూర్చొని వెళ్ళి స్పీడ్గా వెళ్ళి అవతల వ్యక్తి రుద్దడం కానీ, లేదంటే మలుపుల్లో తిరిగి పడిపోవడం కానీ ఎక్కువగా చూస్తున్నాం. కాబట్టి ఆల్ జీప్ యూనియన్స్, ఆటో యూనియన్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కెపాసిటీ గురించి మీరు ఎక్కించుకోకండి. నైట్ టైం స్లోగా డ్రైవ్ చేయండి. ప్రతి 2 వీలర్ డ్రైవ్ చేసే పర్సన్ హెల్మెట్ వేసుకొని డ్రైవ్ చేస్తే వాళ్ళు ఎటువంటి యాక్సిడెంట్ అయినా 99% వాళ్ళు పడడానికి ఛాన్స్ ఉంటుంది. హెల్మెట్ తీసి నడిపితే చిన్న యాక్సిడెంట్ అయినా హెడ్ ఇంజరీ అవుతుంది. ఎక్కువ చెప్పి స్టేట్కి వెళ్ళి అందించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా ఇది నా మనవి, పోలీసు తరఫున ఒక విజ్ఞప్తి కూడా. అలానే గాంజా కూడాను విపరీతంగా మన జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు జరుగుతుంది. ఎక్కువ కాలేజెస్, స్కూల్లో కూడా మనకి దొరకడం చూస్తున్నాం. చిన్నపిల్లలు గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు. పెద్దవాళ్ళు గాంజా మత్తున పడి దాన్ని తరలించే ప్రాసెస్లో పోలీసులు పట్టుబడి వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఫ్యామిలీ భవిష్యత్తు కూడా వాళ్ళు నాశనం చేస్తున్నారు. టోల్ ఫ్రీ నంబరు సెంట్రల్ నుండి మనకి క్రియేట్ చేయడం జరిగింది. ఎటువంటి చిన్న క్రైమ్ అయినా సరే, మీ ఫోన్ నుండి డబ్బులు కట్ అయిపోయినా, మీ బ్యాంక్ నుండి డబ్బులు కట్ అయినా, మీకు ఎవరైనా వ్యక్తి డబ్బులు ఇవ్వమని భయపెడుతున్నా, ఇలాంటి ఏ ఇతర సంబంధాలు సైబర్ సంబంధించి, డిజిటల్ సంబంధించి నేరాలు ఏమైనా ఉంటే మాకు వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. లేదంటే 1930 నంబర్కి కాల్ చేసి మీరు ఫిర్యాదు చేసి వాళ్ళే కంప్లైంట్ రిజిస్టర్ చేసి మీకు ఆ డబ్బులు అనేవి పోకుండా ఫ్రీ చేయడం జరుగుతుంది. అక్కడి నుండి డబ్బులు తెప్పించుకోవడం ఈజీగా ఉంటుంది. సో పిల్లలందరికీ నాకు వచ్చి మీ తల్లిదండ్రులకి, మీ అన్న చెల్లెలు, అక్క చెల్లెలకి, బంధువులందరికీ మీరు ఈ 1930 టోల్ ఫ్రీ నంబర్ గురించి చెప్తారని నేను ఆశిస్తున్నాను. దీనివల్ల మీ జీవితం, వాళ్ళ జీవితం కూడా కొద్దిగా సాఫీగా సాగుతుంది. సోషల్ మీడియాలో కానీ, లేదంటే ఫేస్బుక్లో, యూట్యూబ్లో పరిచయం వ్యక్తులు, వాళ్ళతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఫోన్ నెంబర్ కానీ, లింకులు కానీ ఇస్తే వెంటనే నొక్కుకొని ఉండడం, ఇలాంటి చిన్న చిన్న అవగాహనలు మీతో పాటు మీ తల్లిదండ్రులకి, మీ బంధువులందరికీ ఉండాలని, వాళ్ళకి మీరు చెప్తారని మేము ఆశిస్తున్నాం. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తూ